దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దైవవాకు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తూ ఉన్నారు, మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. మీ కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మొర వినేటువంటి దేవుడు, మన యొక్క మొర ఆలకించేటువంటి దేవుడు. అయితే ఆ మొర వినే విషయంలో కూడా కొన్నిసార్లు మనం ఒక్కరి మాట మనం వినాలంటే, వాళ్ళు పెద్దవాళ్ళైతే లేకపోతే పేరున్న వాళ్ళైతే మనం తప్పకుండా వాళ్ళ మాటకు విలువ ఇస్తాం. అది చిన్నపిల్లలు ఏదైనా అడిగినా, ఏదైనా ఏడ్చినా అంత తొందరగా మనము రెస్పాండ్ అవ్వం. లేకపోతే వీళ్ళు చిన్నవాళ్ళు కదా, వీళ్ళ బలహీనలు కదా, వీళ్ళు పెద్ద సమాజంలో పెద్ద పేరు లేని వాళ్ళు కదా, వీళ్ళ మాటని మనం అంతా విలువ ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు అని చాలా సందర్భాల్లో ప్రజలు అభిప్రాయపడతా ఉంటారు. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చిన్నవాని మొరను విన్నాడంట. మరి ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపులో వచ్చేటువంటి రోదన, ఆకలి కేకలు దేవుడు విన్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన దేవుడు మొర ఆలకించేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చూసినప్పుడు హేబేలు రక్తము యొక్క స్వరము దేవుడు విన్నాడు అని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చిన్నవాడి యొక్క ఆక్రందన విన్నాడు. అలాగే మరి హేబేలు చంపబడ్డప్పుడు హేబేలు రక్తము మొర్ర పెట్టిందంట. ఆ మొర్ర దేవుడు విన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొర వినేటువంటి దేవుడు, మొర ఆలకించేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అంటే చిన్న బిడ్డని ఆయన త్రోసివేయలేదు, చిన్న బిడ్డ ఏడుపును ఆయన త్రోసివేయలేదు. అలాగే ఆల్రెడీ చనిపోయినటువంటి హేబేలు యొక్క రక్తము యొక్క స్వరాన్ని కూడా ఆయన విన్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు మన యొక్క బాధ, దుఃఖము చెప్పుకుందామంటే వినేవాళ్ళు కొరువైపోతూ ఉంటారండి. కొన్నిసార్లు భార్యలు తమ భర్తలకు చెప్పుకుందాం అనుకుంటే వాళ్ళు వినరు. వాళ్ళు వినేంత సమయం వాళ్ళకు ఉండదు. లేకపోతే కొన్నిసార్లు ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకుందామంటే నవ్వుల పాలవుతామేమో అనిపిస్తూ ఉంటుంది. మన యొక్క ఎవరితోనో చెప్పుకుంటే మన భారం తీరుతుంది కదా అని మనం అనుకుంటాం, కానీ వినేవాళ్ళు కొద్దువైపోయారండి దినాల్లో. ఎవరికి ఉన్నటువంటి పరిస్థితులు, ఎవరికి ఉన్నటువంటి బిజీలు, లేకపోతే వీళ్ళ మనవి వినేదేంటి, లేకపోతే వీళ్లకు మనము సహాయం చేసి వీళ్ళ మనవి మనం వినేదేంటి, లేకపోతే వీళ్ళ మనవిని మనం పట్టించుకునేదేంటి అని చాలా ఈజీగా ఈరోజు త్రోసి పారేస్తూ ఉంటారండి చాలా మంది. అయితే దేవుడు మనకు విలువ ఇస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, చిన్నవాడివైనా పెద్దవాడివైనా, లేకపోతే అంత పేరు ప్రతిష్టలు ఉన్నా లేకపోయినా, లేకపోతే అందగత్తివైనా లేకపోతే అందం లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు విలువిస్తాడు. మనం ఆయన దగ్గర చేసేటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. విన్నపములకు ఆయన చెవియొగ్గుతాడు. గనుక ఈ ఉదయకాలం మీరు అనుకోవద్దు, ఎవరు నాకు లేరని, ఎవరు నా యొక్క బాధ వినరని, లేకపోతే నేను ఏదన్నా చెప్పుకుంటే దానికి వినేవాళ్ళు లేరని మీరు బాధపడతా ఉన్నారేమో. దేవుడు మీ మొర ఆలకిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి, ఆయనకు మీ సమస్యలను అప్పగించుకోండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయనా, దైవవాక్కు అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. చాలా సార్లు చాలా మంది ప్రభు నాయన, వారు మంచి స్థితిలో ఉన్నవారైతే వారి యొక్క మాటలు అందరూ వింటారు. త్రోసివేయబడినటువంటి స్థితిలో ఉన్న వారి యొక్క వేదన వినేవాళ్ళు లేనటువంటి పరిస్థితులు ఎన్నో మేము చూస్తా ఉన్నాం.
ఆయన ఈ యొక్క వాక్య భాగాలు వీక్షిస్తున్న వారు ఎవరు ఏ స్థితిలో ఉన్నా మీరు అందరికీ సమీపంగా ఉన్న దేవుడిగా ఉన్నారయ్యా. మనుషుల వైపు చూడకుండా మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభా ముందుకు సాగే కృప వారికి దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు చూడండి, ప్రతి ఒక్కరి సమస్యలు మీరు పరిష్కరించండి అయ్యా. ప్రతి ఒక్కరి ఆవేదన మీరు విని ఆయన వారికి తగినటువంటి పరిష్కారాన్ని కూడా మీరు సూచించిన ఆయన వారి జీవితంలో వారి ముందుకు ధైర్యముగా సాగుటకు తగిన కృప మీరు దయచేయమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.